ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, పున్నమి, చెప్పండి అమ్మగారు. మీ నానమ్మ కాసేపట్లో రాబోతున్నారు. అందరూ సంతోషపడే విషయం మాట్లాడడానికి పిలిపిస్తున్నాను. వీళ్ళందరూ సంతోషపడే విషయం అయితే ఖచ్చితంగా అది మనం బాధపడే విషయమే అయి ఉంటుంది. అవును వైదిక. అవునమ్మా, అందరూ సంతోషపడే విషయం మాట్లాడడానికి పిలిపిస్తున్నాను. సుభద్ర, అమ్మగారు, వచ్చే వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేశారా? చేశానమ్మా. అదిగో వాళ్ళు వచ్చేసారు. శంకు ఏంటి ఈవిడితో వచ్చాడు? శంకు కూడా పున్నమే జాబిలి అని తెలిసొచ్చాడా, తెలియకుండా వచ్చాడా? మనం కూడా వాళ్ళలాగా తెలియనట్టే ఉందాం. నమస్కారం అండి. దండాలమ్మ. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందమ్మా? బాగా జరిగిందమ్మా. ఈడు నా మనవడు శంకమ్మ. పున్నమికి బావవుతాడు. ఇక్కడే చదువుతున్నాడు. డాక్టరు. మా ఇంటికి పరిచయం ఉన్న వ్యక్తిలేండి. ఏంటే ఈ ఇల్లు ఈ మనుషులు నీకు బాగా వంట పట్టినట్టున్నారు. మన ఊరే మర్చిపోయినావే. మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినావు కదా. అదేం లేదు నానమ్మ, మేమే ఇంటికి వద్దాం అనుకున్నాం, అంతలో మీరే వచ్చారు. నా బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి. నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషమే తల్లి. ఏంటి అత్తయ్య ఇంత ముద్దు చేస్తుంది? ఎప్పుడు చూసినా కస్సుబుస్సులాడే అత్తయ్య ఈరోజు కొత్తగా ముద్దులాడుతోంది. రాజమాత, కూర్చొని మాట్లాడుకుందాం. మాటలు పడి మర్చిపోయాను. రండి. పర్వాలేదమ్మా. నన్ను పిలిపించిన విషయం ఏదో చెప్తే. పున్నమి మాకు చాలా సహాయం చేసిందమ్మా. ఏవైనా ప్రతిఫలంగా ఇద్దామంటే అలాంటివి తనేమీ ఆశించదు. అస్సలు ఆశించదు. పున్నమి మాకు చేసింది సహాయం అనటం చాలా చిన్న మాటే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా పాలిట పున్నమి దేవత. ఆ మాకు అవసరం వచ్చిన ప్రతిసారి, ఆపద వచ్చిన ప్రతిసారి దేవతలా మమ్మల్ని ఆదుకుంది. అనవసరంగా ఈ ఎదవ సోది చెప్పకుండా పాయింట్కి రా నానమ్మ. మాకు చేసిన మంచి పనులకి పున్నమికి చెడు ఎదురవుతోంది. పున్నమిని కాపాడడానికి ఎవరూ లేరు. అందుకు
ఎందుకు పున్నమిని ఇక్కడే ఉంచుకుంటామని అడుగుతుందేమో. అందుకే పున్నమికి రక్షణ కల్పించడానికి ఎప్పుడు ఒక తోడు తనకు ఉండడానికి పున్నమికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి పున్నమి అలా చూస్తున్నావు? నీ విషయంలో నేనేమైనా తప్పుగా ఆలోచించానా? ఏం నారాయణమ్మ, నీకేమనిపిస్తోంది నా నిర్ణయం? ఇది నా కూతురి పెళ్లి కాదు, మీ మనవరాలి పెళ్లి. మా ఇష్టాలతో జరగాల్సిన పెళ్లి కాదు, మీ ఇష్టంతో జరగాల్సిన పెళ్లి. పున్నమి మీ బిడ్డ అని తెలిసిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుందేమో అమ్మగారు. మీరు మా స్థాయికి తగిన వాడిని చూసి పెళ్లి చేస్తారు. రేపు పున్నమే జాబిల్లి అని తెలిసిన తర్వాత బాధపడతారు. అలా అని ఇప్పుడు నేను నిజం చెప్పలేను. చెప్పమ్మా. పున్నమి విషయంలో మీరు తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నారు రాజమాత? అవునమ్మా, మీరు తప్పుగా ఆలోచించేవారైతే ఇంతకాలం పునమని ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు కదా. పున్నమికి పెళ్ళైతే పోతుంది కదా, అప్పుడు మనకు దరిద్రం వదిలిపోతుంది కదా. అది పున్నమికి పెళ్ళంటేనే చాలా క్యూరియాసిటీగా ఉంది రాజమాత. పున్నమిని ఎవడు చేసుకుంటాడో వాడు లక్కీ ఫెలో అని చాలాసార్లు చెప్పాను. ఆ లక్కీ ఫెలో ఎవరు రాజమాత? కొంపదీసి నాకు పున్నంకి ముడిపెట్టాలని చూడరు కదా. పున్నమిని చేసుకోమని అత్తయ్య అమ్మమ్మ నన్ను అడగకూడదు స్వామి. అత్తయ్య గారి సంబంధం చూసారంటే అస్సలు తిరుగుండదు పృథ్వీ. కానీ ఎవరికీ తెలియకుండా సడన్ గా ఈ ప్లాన్ చేశారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎవరా అని ఆతృతగా కూడా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.